హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. నేనైతే ఇక వీడియోలు చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోస్ తీయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది మా బయట పైనుండి తీసిన వీడియో. అంటే మార్నింగ్ 5కి కాదు 6:30 ఇలా ఉంది. చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీసిన. మాకు బయట ప్లేస్ బాగా ఉంది కాబట్టి అది మొత్తం క్లీన్ చేయడానికని ఈరోజు కొంచెం తొందరగా లేచిన. అంటే మా వీక్లీ 3 times 2 times అట్లా బయట క్లీన్ చేయాలని ఫిక్స్ అయినా. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కాబట్టి కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఎంత పడుతుంది టైం చూడాలని అనుకుంటే కరెక్ట్ 15 minutes ఊడవడానికి, 25 minutes మొత్తం కడగడానికి పట్టింది. దీనికోసం స్టాప్ వాచ్ పెట్టుకున్నా. అంటే చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ అంతా అటు సైడ్ మొత్తం క్లీన్ చేసి మొత్తం వాటర్తో కొట్టి అది ఇది చేసే వరకు అంత టైం పట్టింది. వీడియో అంత లెంత్ ఏం పెట్టట్లేదు, కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నా. ముందర ప్లేస్ ఉందని సంతోషపడడం ఒకటైతే, బాధపడే సిచ్యువేషన్స్ ఇట్లాంటి టైంలోనే బాధ అనిపిస్తుంది. కానీ పిల్లల కోసం ఏం చేస్తాం, తప్పదు. మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే వాళ్ళకి అంత మంచిది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇంకా అది నేను వేసిన ముగ్గు కాదు, ఇంతకుముందే పెయింటింగ్ ఉంది. అయినా నేను ముగ్గులు వేస్తే ఎవరు చూడరు, నా విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా చూసుకోను. మొత్తం అలా వాటర్ జల్లి మళ్ళీ తర్వాత ఇంకా దుమ్ముంది అనిపించి మళ్ళీ వాటర్ వేసి కట్టెల పొరక, అదే పుల్లల పొరక అంటారు కదా, దాంతో మొత్తం కొట్టేసిన. ఇక మీదట వీడియోలు తీయను అని చెప్పాను కదా స్టార్టింగ్లో. అది ఎందుకు అనుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మామూలుగా చాలామంది ఇప్పుడు నన్ను ఎక్కడ చూసినా అంటే మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ యూట్యూబర్ వచ్చింది అని అంటున్నారు. ఇంకొకటి, డైలీ రొటీన్ పెట్టడం కరెక్టా తప్ప నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది. ఎందుకంటే అందరు చేసుకునే పనులే కదా, ఎవరు చూస్తారు అనిపిస్తుంది. అందులోనూ నాకు కొద్దిగా ఎడిటింగ్ అనేది కూడా సరిగ్గా రాదు. ఈ థంబ్నెయిల్ పెట్టడం అవన్నీ మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఎందుకు వేస్తుందని. కాకపోతే ఏదైనా సరే ఫొటోస్ అవన్నీ ఎక్కడ డిలీట్ కాకుండా ఇదొక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను చేస్తున్నా. ఏదో నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి మానిటైజేషన్ అవుతుందని నేను నమ్ముతలేను. ఎందుకంటే ఏదానికైనా సరే మనం స్టెప్ బై స్టెప్ చేస్తేనే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. మానిటైజేషన్ కావడం, సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది అంత ఈజీ పని ఏం కాదు. ఇప్పుడు మామూలుగా మనం చదువుకొని ఆ చదువుకు తగ్గ జాబ్ చేయాలంటే చదివినంబడే జాబ్ రావట్లేదు కదా. అలాగే ఇది కూడా యూట్యూబ్లో వైరల్ కావడానికి కరెక్ట్ థంబ్నెయిల్స్ పెట్టాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దు. అంటే నాకు అసలు కామెంట్లే రావలేండి, ఎందుకంటే నేను అంత వీడియోలు చేస్తలేను. కానీ మామూలుగా చెప్తున్నా, ఎవరి ప్రయత్నం వాళ్ళది. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ కొంచెం వెక్కిరించినట్టు మాట్లాడకపోతే బాగుంటుంది. ఆ వెక్కిరింపు లేదో నన్ను డైరెక్ట్ అనే బదులు కామెంట్లో పెడితే ఇంకా సంతోషిస్తా. అలా అని మొత్తం నెగిటివ్ కామెంట్సే పెట్టకండి. ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా మనం ఒక ప్రయత్నం చేస్తుంటే మనకు సాయం అందించే వాళ్ళకన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇది సాధించలేవని మాట్లాడతారు కదా. అలా మాట్లాడినప్పుడు మనం చేసి నిరూపించాలనేది నా థాటు. అంటే కొంచెం దాన్ని మొండితనం అని కూడా అంటారు. దానివల్ల నేను చాలా కోల్పోయినా, అదే మొండితనం వల్ల. అయినా మన లైఫ్ ఇప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయడానికి నేనేం గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కాదు కదా. నేను కూడా నార్మల్ మనిషినే.
మామూలుగా అందరూ ఫ్లాలెస్గా ఉంటారని ఏం లేదు. ఇప్పుడు 100% పీపుల్ ఉన్నప్పుడు అందులో ఏ 1% కూడా మొత్తం అందరూ కరెక్ట్ ఉంటారని నేనైతే నమ్మను. ఎవరి లోపాలు వాళ్ళకు ఉంటే కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కొందరు బయటపడతాయి, కొందరు బయటపడవు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు వీడియోస్ చేయడం ఇష్టం, నేను చేస్తున్నాను. ఇది ప్యాకింగ్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పండుగకి వెళ్తున్నాం. మ్యాక్సిమం ఎప్పుడు పండుగకి వెళ్ళినా 2 బ్యాగ్స్ రెడీ చేస్తాను, కానీ ఈసారి ఒకటే బ్యాగ్ రెడీ చేయాలని చేశాను. బట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇంకొక బ్యాగ్ అయితే యాడ్ అయింది. అది నా ప్రమేయం లేకుండానే. నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకునేది ఏందో కానీ ప్యాకింగ్ మాత్రం ఒకవేళ బయటికి వెళ్తే ఇది వేసుకుంటా, ఇంట్లోనే ఉంటే ఇది వేసుకుంటా అని చెప్పేసి అలా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటా. ఇప్పుడే కాదు, ప్రతిసారి నేను ఏడుకోయినా సరే అలాగే పెట్టుకొని నా లగేజ్ చాలా మ్యాక్సిమం మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. ఉండేది 2-3 రోజులైనా లగేజ్ మాత్రం ఇంత తెస్తారని. అందులోనూ మేము బైక్ మీద వెళ్తాం కాబట్టి లగేజ్ కూడా ఈజీగా అందరికీ కనిపిస్తుంది కాబట్టి అందరు ఖచ్చితంగా నా లగేజ్ విషయంలో ఓవర్ ప్యాకింగ్ చేస్తానని కామెంట్ చేస్తారు. కానీ నేను ఎప్పుడైతే లగేజ్ తక్కువ తీసుకెళ్తానో అప్పుడే నాకు ఆ లగేజ్ అవసరం అనేది పడుతుంది. అలాంటి టైంలో అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను తీసుకొచ్చింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా. నేను యాక్చువల్గా బయటకు వెళ్తే హాఫ్ శారీ కట్టుకుందామని హాఫ్ శారీ తెచ్చుకున్నా, హాఫ్ శారీ పెట్టుకున్నా. ఒకటి నార్మల్ డైలీ వేరే కొత్త శారీ పెట్టుకున్నా. కానీ మా అత్తమ్మ ఇక్కడికి వచ్చినాక రేపు వ్రతం చేయాలని చెప్పింది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే నేను కట్టేదే చీరలు అప్పుడప్పుడు. దానివల్ల నేను చీరలకు మ్యాచింగ్ జ్యువెలరీ అలాంటివి ఉంటేనే కొద్దిగా నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మెయిన్ చీరనే లేదు. జ్యువెలరీ మొత్తం తెచ్చుకున్నా కానీ చీరలు తెచ్చుకోలేదు. ఇంకా చీరలు తేవడానికి మా సార్కి వెళ్ళమని చెప్తే మా సారు ఏం చేసినావు చీరలు తెచ్చుకోకుండా అని మాట్లాడిండు. ఆల్రెడీ 2 బ్యాగులు అయినాయని ఇంటి దగ్గర అన్నాడు. అందుకే ఎప్పుడైనా సరే ఎవరేమన్నా పట్టించుకోవద్దని అనుకుంటాం, కానీ అదే పట్టించుకుంటాం మనం. ఎందుకంటే మనకు మన లైఫ్ కన్నా మన పక్కన వాళ్ళు ఏమంటున్నారు, మన ఒపీనియన్ కన్నా పక్కన వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మాటల వల్లనే మన లైఫ్ కొద్దిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? తీసుకెళ్ళిన లగేజ్ కాకుండా ఇంకా ఎక్కువ లగేజ్ అవసరం పడి ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేను ఎప్పుడు తక్కువ లగేజ్ తీసుకెళ్ళినప్పుడల్లా నాకు ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. అలానే ఎక్కువ లగేజ్ తీసుకొచ్చినప్పుడల్లా తిట్లు పడడం కూడా కామనే. అందులోనూ మేము ఇక పిల్లలు ఉంటారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఎండాకాలం పర్లేదు, కానీ కొంచెం వానాకాలం చలికాలం అయితే బట్టలారుడు కూడా చాలా కష్టం కాబట్టి నేను కొద్దిగా హెవీగానే పెట్టుకుంటా. మొత్తానికైతే ఒక బ్యాగ్ సెట్ చేసిన. ఇది మీషోలో తీసుకున్నా. అదే ఇట్లా చిన్నగా స్మాల్ సైజు లార్జ్ సైజు కింద జిప్స్ ఉంటాయి కాబట్టి అవి తీసేయాలి, ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఉంటాయి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. కానీ ఈ బ్యాగ్ అయితే సరిపోలేదు మా లగేజ్కి. మా పాపకి బీపీ చెక్ చేయడానికి బీపీ మిషన్ పట్టట్లేదని మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికైతే బ్యాగ్ రెడీ అయ్యింది. మా పాప చూసింది నేను వీడియో తీస్తున్నాను, మధ్యలో సబ్స్క్రైబ్ చేయండి అది ఇదని మొత్తుకుంది. కానీ నేను మొత్తం వాయిస్ మ్యూట్ చేసిన, ఎందుకంటే ఆమె అరుస్తూనే ఉంది కంటిన్యూస్గా ప్యాకింగ్ చేస్తున్నప్పుడు, నాకు అది పెట్టుకో ఇది పెట్టుకో అని. ఇంకా మొత్తం పెట్టేసుకున్న తర్వాత పండుగకి మేము ఉండం కాబట్టి మార్నింగ్ మొత్తం కడిగేసినాం బయట.
ప్యాకింగ్ కూడా నైటే చేసేసిన. ఇంకో ఎక్స్ట్రా బ్యాగ్ అనేది తర్వాత యాడ్ అయింది. టిఫిన్ చేసి బయలుదేరినాం. మా బాబు లగేజ్ ఎక్కున్నందుకు మా సార్కి లగేజ్ ఇచ్చిన. మా బాబు తనని ఎత్తుకోవట్లేదని అక్కడిక్కడ తిరిగి ఏడుస్తున్నాడు. మా పాపనేమో వీడియో తీస్తున్నాను ఎగ్జైట్మెంట్ తన రన్నింగ్ చేస్తుంది. ఇంకా చివరికి మా బాబుని నేనే ఎత్తుకున్నా. 2 ఫ్లోర్స్ కాబట్టి ఆ లగేజ్ మోయడం కన్నా మా బాబుని మోయడమే బెస్ట్ అనిపించింది నాకు కూడా. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మాకు రీచ్ కావడానికి మామూలుగా నందివడ్డమానికి ఇల్లు వస్తే 1/2 అవర్ పడుతుంది. కానీ అక్కడ సైడ్ రోడ్డు బాగుండదు, పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి బిజినపల్లి నుంచి వచ్చినాం. ఒక 1 అవర్ పట్టింది. ఆ జర్నీ అంతా తీసిన కొద్దిగా షార్ట్స్. బట్ నాకు లగేజ్ మొత్తం నాకే ఇచ్చి పిల్లలిద్దరు ముందరనే కూర్చోవడం వల్ల వీడియో కొద్దిగా క్లారిటీ రాలేదు. అందుకే అలా పెట్టలేదు. ఇంకా వచ్చినాక మా బట్టలు ఇలా సెట్ చేసి పెట్టిన. ఎందుకంటే మా పాప బ్యాగ్ చదువుకుంటూ కూర్చుంటుంది. ఇంకా వచ్చినప్పుడే చెట్లు వీడియోలు తీసిన. ఎందుకంటే అది చిన్నగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన చెట్టే. మా అత్తమ్మ నాటింది అది. మా అత్తమ్మ కూడా చెట్లు బాగా నాటుతుంది. ఇంకా కొద్దిగా ఎండాకాలం కాబట్టి తక్కువైనాయి. కానీ బొండు మల్లెపూలు అలా చూడగానే నాకు చాలా ఇష్టం. బొండు మల్లెపూలు చాలా మంచిగా అనిపించింది. మా తొట్లలో పెడతా కానీ మా సైడు ఎంతైనా మట్టిలో పెట్టిన దానికన్నా తొట్లలో పెడితే అంత మంచిగా రావు. వచ్చినా తక్కువ వస్తాయి పూలు. ఇవన్నీ నార్మల్గా బయట మొత్తం గార్డెనింగ్కి పెట్టిన ప్లేస్లో ఉన్న చెట్లు. కనకాంబరాలు, బొండు మల్లెలు 2 చెట్లు, చామంతి, లిల్లీ కూడా ఉన్నది. కాకపోతే లిల్లీ ఎండకు చనిపోయింది. దవనం కూడా చనిపోయింది. ఇంకా ఎంత కేర్ తీసుకున్నా కొంచెం ఎండ కంట్రోల్ అయితే కాదు కదా. సర్వైవ్ అయినాయి. ఇది మొత్తం నేను మెల్లగా తీసిన వీడియో. ఎందుకంటే నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇది వంకాయ చెట్టు. మల్లె చెట్టు కింద ఉన్నది మొత్తం పుదీనా. అది పుదీనా వేరు పెడితే అంతగానో మొత్తం స్ప్రెడ్ అయింది మంచిగా. పుదీనా హెల్త్కి చాలా మంచిది. చట్నీ వేసుకోవచ్చు, పుదీనా జ్యూస్ కూడా తాగవచ్చు. కానీ నేనేం తాగను. మామూలుగా చాలామంది తాగుతారు. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది జామ చెట్టు. ఆ జామకాయలు కోతులు తింటాయని చెప్పి కోతుల కన్నా ముందు మా పిల్లలే తింటారు. అంటే మా బాబు ఎక్కువగా ఇక్కడే ఉంటుండు కాబట్టి చెట్లకు కాయ అయినంబడే తీసుకొని తెంపేస్తాడు. ఇది మొత్తం చెట్లు. మొత్తం అవి చెట్లు వీడియోస్ తీసిన. ఈ గులాబీ చెట్టు బయట ఉంది, అంటే గోడ కానుకొనే. బయట మొత్తం ఇంకా బయట కూడా ప్లేస్ ఉంది. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇల్లు రోడ్ మీద ఉండడం వల్ల ఈ మేకలు, గొర్రెలు అవి వెళ్తున్నప్పుడు మేయడానికి వచ్చి కొన్ని పాడైనాయి. ఆ స్నేక్ ప్లాంట్, కనకాంబరాలు, పారిజాతం పూలు, ఇంకొకటి వాటర్ లిల్లీ అని ఇప్పుడు పూలు పూయట్లేదు. బట్ అది కూడా ఉంది. అది కూడా నేను నాగర్ కర్నూలు కూడా కాదు, మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఆయేషక్క అని గుంటూరు నుంచి గుంటూరు ఆమె తెచ్చిన చెట్లు. 3 రకాల చెట్లు ఆమె తెచ్చినవి. అవి తెచ్చి ఇక్కడ పెట్టిన. అవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కానీ మా ఇంటి దగ్గర లేవు. ఇంక ఇదంతా బయట చెట్లు ఇవి. ఇది దానిమ్మ చెట్టు. కానీ మ్యాక్సిమం తక్కువనే వస్తాయి. ఎందుకంటే కోతులు బాగా ఉన్నాయి ఇక్కడ. బుద్ధారం గండికి దగ్గర ఉంటుంది. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరు. ఇంకా చిక్కుడుగాయ, దానిమ్మ, ఇంకొకటి నిమ్మ చెట్టు కూడా బాగానే ఉంది పెద్దగా. చిక్కుడుకాయ చెట్టుకు పందిరి వేసిండ్రు. ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా మట్టి ఉంది కానీ ఎండకు ఉండట్లేదని మిరపకాయలు వేయట్లేదు ఇప్పుడు. ఇది బయట చెట్లు మొత్తం అలా మంచిగా నీట్గా అనిపిస్తుంది. బయట నుంచి వ్యూ ఇంత బాగుంటుంది చూడండి ఒకసారి సైడ్కు. ఆ
సాంగ్ నేనేం యాడ్ చేయలేదు. మా సార్ ఫోన్ చేసిండు, అదే చెప్పాను కదా శారీస్ తేవడానికి వెళ్ళిండని. తెచ్చేది తక్కువ, కంప్లైంట్స్ ఎక్కువ. ఇది తమలపాకు చెట్టు, మొత్తం ఏమంటారు తీగలు వారింది, గోడ మీదకి వదిలేసిండ్రు. అలాగే చిక్కుడు పందిరి మీదకి కూడా వెళ్ళిపోయింది. అది తమలపాకులో ప్రతి పూజకు అవసరం ఉంటాయి. పూజకనే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. తమలపాకు డైలీ ఒకటి తిన్నా కూడా బాగుంటుంది. ఇంకొకటి తమలపాకు చాలా ఘాటుగా ఉంటుంది. అంటే మామూలుగా ఒరిజినల్వి కొద్దిగా ఘాటే ఉంటాయంట, హైబ్రిడ్వే నార్మల్గా ఉంటాయంట. ఇది చిక్కుడు పందిరి, ఇవి చామంతి చెట్టు. ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఇది బయటిది గోడ, ఇంట్లో నుంచి గోడ బయటికి చూస్తే ఇలా అనిపిస్తుంది. మందారం, తెల్ల మందారం చెట్టు, ఎర్ర మందారం ఉంది, తెల్ల మందారం ఉంది. ఇది బయట నుంచి మొత్తం వ్యూస్ మొత్తం ఇంకా కవర్ కాలేదు ఫ్లవర్స్ అవన్నీ, అందుకే మళ్ళీ ఒకసారి సింపుల్గా తీసాను. వీడియోలు తీయనని ఎందుకన్నా అంటే మామూలుగా అందరు వీడియోస్ తీస్తుంటే తిడుతున్నారు, అంటే ఏదో వాళ్ళని తీస్తున్నామని ఫీల్ అవుతున్నారు. అది కాకుండా కొంచెం ఎవరన్నా చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంది ఈమె ఫోన్ పట్టుకొని అలా చేస్తుంది అది ఇదని. అందులోనూ మెయిన్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నాకు ఫోన్ సిగ్నల్ ఉండదు. నేను వీడియోలు ఇన్ని తీసినా కూడా అప్లోడ్ చేయడానికి రాదు. అందుకే మేబీ వీడియోలు చేయకపోవచ్చు అని చెప్పాను. బట్ వీడియోస్ అయితే తీస్తా, అప్లోడ్ చేయడం చేయకపోవడం అనేది తర్వాత. ఇంకొకటి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కొంచెం నేను చాలా తడబడుతున్నా. ఇదే నేను చెప్పిన షో చెట్టు, బ్రింజల్ కలర్ది, ఇది వాటర్ లిల్లీ. ఇక్కడ మళ్ళీ తులసి చెట్టు, ఫ్లవర్స్. మా అత్తమ్మ కూడా ఎక్కడ వెళ్ళినా నచ్చిన మొక్కలు తీసుకొని వచ్చి నాటుతుంది. ఇంకా వానాకాలం అయితే చాలా బాగుంటుంది. ఊరు స్టార్టింగ్లోనే వచ్చినమ్మడే మాదే ఫస్ట్ ఇల్లు కాబట్టి చెట్లు చాలా బాగా అనిపిస్తాయి. ఇది పైనుంచి తీసిన వ్యూ, మొత్తం అది గేట్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చే బాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.